ప్రతి దేవాలయంలో అలాంటి వాళ్ళే ఉండాలి. కానీ నాకు చాలా బాధగా ఉంటుంది, నా బాధను చాలా కటువుగా వ్యక్తం చేస్తుంటాను. నేను తిజిగా మాట్లాడలేను మీలాగా, ఎందుకంటే నా లోపల ఉన్న ఆవేదన అటువంటిది. పురుషోత్తపట్నం ఒక ఊరు, చిలకలూరుపేట దగ్గర. ఓ డాక్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. ఆ రోజు ముక్కోటి ఏకాదశి నాన్న. మధ్యాహ్నం అయింది, స్వామికి అలంకారం లేదు. ఓ 10-12 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ గుడికి ఇవో గొర్రె పెట్టిన ప్రభుత్వానికి ఎంత సిగ్గు లేదో వాడికి ఎలాగే సిగ్గు ఉండదు. సిగ్గు నీతి లేనివాడే గొర్రెగా మారతాడు. వాడు పువ్వులు తెప్పించలేదు నాన్న, వాడు పువ్వులు తెప్పించలేదు ఆ రోజు. నిన్నే చెప్పారు. ఆ పూజారి ఎంతో బాధపడుతూ, తీర్థం ఇస్తే వాడు తీసుకోడండి, ప్రసాదం తీసుకోడు. కానీ వాడు ఆ టెంపుల్కి ఇవో, ఎందుకంటే దరిద్రం ఉందా. అందుకని హిందూ దేవాలయాల్లో పనిచేసేవాడు, అధికారులుగా ఉండే వాళ్ళందరూ ఎవరుండాలి? అలా ఉండాలి. దాంతోపాటు హిందూ దేవాలయాల ముందు షాపులు పెట్టి కొబ్బరికాయలు అవి అమ్ముతుంటారు, పూలు పండ్లు అమ్ముతారు. వాళ్ళు ఎవరు ఉండాలంటే ఇదిగో లోపలికి వచ్చిన వాళ్ళలో హిందుత్వం ఉండాలి. ఒట్టు బ్యాచ్ కాదు, చేతికి కట్టు బ్యాచ్ కాదు, కట్టల హిందూ బ్యాచ్ ఉంటే ఇవన్నీ కట్ అవుతాయి, ఇవన్నీ సెట్ అవుతాయి. పిరికి వెదవులు ఉంటే ఏం పీకలేరు. ఇదం భ్రామ్యం, ఇదం క్షాత్రం. గట్టిగా అరిచింది ఆవిడ. ఎవరావిడ? రేణుక. ఎవరావిడ? రేణుక, జమదగ్గిన భార్య. ఎందుకు అరిచింది? ఎందుకు అరవాల్సి వచ్చింది? జమదగ్గిని నరికేశాడు వాడు. ఎవడు వాడు? కార్తవీర్యాడు. ఆవిడ అరుపు 21 సార్లు విన్నాడు. అందుకని 21 సార్లు ఏం చేశాడు ఆయన? క్షత్రియ రుదిరమయే జగత పగత పాపం సమయసి క్షమిత ధుర పాపం కేశవద్రూత భృగుపతి రూప జై జగదీశ హరే. కేశవద్రూత భృగుపతి రూప జై జగదీశ హరే. ప్రళయాప యోధి జలే ఋతవా నసివేదం. ఈ దశావతార స్తోత్రంలో పరశురామ స్తుతి. పరశురాముడికి అంత క్రోధం వచ్చింది, ఎందుకంటే ఆయన శక్తావేశ అవతారం. అలా క్షత్రియ సంహారం 21 సార్లు భూమండలం అంతా తిరిగి ఆయన చేశారు. చేయవలసినటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఇంటి దొంగలు, వాళ్ళని మనం సంహరించడం అంటే ఏమిటి? కత్తులతో కాదు, వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించాలి. ఎందుకని మనలో పెద్ద అజ్ఞానం ఏంటి? అబద్ధం చెప్పడం. ఏంటి ఆ అబద్ధం? ఎవరినన్నా అడుగుదాం. చిన్నపిల్లలంతా స్కూల్కి వెళ్ళినట్టున్నారు. ఆ ఎల్లో అబ్బాయి, నువ్వురా నాన్న, ఎల్లో అబ్బాయి, అదే నువ్వే ఎల్లో. ఏంటి అబ్బాయి? శంకర్ ఉందా? సరైన వేడైతే అట్లే తాగిద్దాం, ఎక్కువ వేడి కాకపోతే. వామ. ఏం పేరు నాన్న? రోహిత్. నువ్వు రోహిత్, ఈయన మా స్నేహితుడు, ఇక్కడ పురోహిత్. రైట్, సంతోషం. ఏం చేస్తున్నారు? ఆయనకు మైక్ ఇస్తారా? మీరేం చేస్తున్నారు? ఎక్కడ చదువుతున్నారు? అగ్రహారం ఉందా? చాలా సంతోషం. ఏం పేరు? రోహిత్. ఇవి నేను కొన్ని క్వశ్చన్లు అడగనా? 5 వేళ్ళు ఒకసారి చూపించు, నువ్వు చూసుకో. సమానంగా ఉన్నాయా? కొట్టడానికి అంతగా చెప్పాడు.
సరే, ఇప్పుడు శివుడి ఎదురుగా ఎవరున్నారు? శివుడి ఎదురుగా లోపల ఎవరున్నారు? రైట్. శివాలయంలో నంది, ఊళ్ళో తిరిగే పంది, ఒకటేనా? సమానమా? మళ్ళీ కొట్టండి. అమ్మ పేరేంటి? మీ అమ్మగారి పేరు? ఎంత మంచి పేరు. మరి అమ్మతో ఎప్పుడైనా ఏదైనా కొనడానికి వెళ్ళావు షాపింగ్కి? దాంతోనే అమ్మ షాపింగ్ చేస్తే చాలా కొనేద్దేమో, కానీ అమ్మ కొంటే బేరం ఆడద్దు. కానీ డీమార్ట్లో బేరం ఉండదుగా. ఆడవాళ్ళ పాచికలు అక్కడ పారవు. అదే ఇంటి దగ్గరికి వస్తే ప్లాస్టిక్ సామాన్లోడు, స్టీల్ సామాన్లోడు, అసలు వాళ్ళ ముందు మనం పనికిరాం. అప్పుడు ఆడ 500 చెప్తాడు, వీడు ఎంత మొదలెడితే అదే 100 దగ్గర మొదలు పెడతాడు అంతే. వీడు అమ్మ వడకూడదే అంటాడు, నలంటాడు. ఇది దొరుగా అంటాడు. ఇక్కడ ఇంత అయ్యాక కూడా మా అమ్మ ఓ 10 ఏళ్ల క్రితం నీకు దొరుగా అంతా అంది. ఆడేదో చెప్పాడు, ఆడు చెప్పినట్టుగా కొన్నది. నేను ఇద్దాం లోపలికి వెళ్ళాం అది. కాబట్టి అందులో తోప్స్ మన ఆడవాళ్ళకి ఆ విషయంలో మాత్రం వాడు ఎక్కడో ఉందాం అనుకుంటాడు, కానీ ఎక్కడ దావా అక్కడికి తెస్తుంది. సరే, ఇప్పుడు అమ్మతో షాప్కి వెళ్ళకపోయినా ఏదో ఒక షాపులో ఓ బొమ్మ, షాపులో బొమ్మ మీ అమ్మ సమానమా? షాపులో బొమ్మ మీ అమ్మ సమానమా? కాదు, గట్టిగా చెప్పరా? రైట్. 3 సమాధానాలు. ఆవుకి ఎప్పుడైనా ఏమన్నా పెట్టావా? ఆవుని మేపేవాడు, ఆవుని చంపి మేసేవాడు, ఇద్దరు ఒకటేనా? ఏమన్నా 4 కరెక్ట్గా చెప్పాడా? ఇప్పుడు చెగచెగ అడిగేస్తా, చెగచెగ చెప్పారు. ఓకేనా? 5 వేళ్ళు సమానమా? గట్టిగా చెప్పాలి. 5 వేళ్ళు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఆఖరి కరెక్టేనా? డౌటా? సమానమా కాదా? కాన్ఫిడెంట్? షూర్? మా రోహిత్ తోపు, అందుకే వాడికో స్నాపు. నువ్వు ఎలాగే దుమ్ము లేపు, వితౌట్ స్టాప్. మరి ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా, అందరూ అన్ని మతాలు ఒకటే కదరా అంటారు. మరి నువ్వేంటి ఇలా చెప్పావు? వాడి మైక్ మరి ఇప్పుడు కళ్ళు తెరిపించాల్సింది ఆడే. కళ్ళు మూసిపోయింది కాబట్టి ఆ వయసు వాళ్ళే ఎక్కువ మంది కళ్ళు మూసిపోతున్నారు. ఎలా కాదు? అన్ని మతాలు ఒకటే కదా అంటాడు కదా మన పది. ఇప్పుడు మొన్న 25వ తారీఖు పాసిపోయిన కేకులు ఎంతమంది అన్నారు చేస్తుంది? ఇది సరిగా చెప్పలేదు. 70 పోతాడు. అదే మరి, అందుకే 70 పోతాడు. ఏరా తీయవాదు వాళ్ళని? రామచంద్రపురం వాళ్ళని నవ్వకూడదా? నువ్వు తీయవా? చెప్పేస్తాను చూసుకో. ఊరి పేరు వాళ్ళ ఊరి పేరు తెలుసండి? కుప్పం. మేము చెప్పం. సో ఇప్పుడు మామూలుగా అందరూ ఎక్కువ మంది అన్నీ ఒకటే, ఈ రాధమనోహర్ ఎలా అవుతాడు ఎత్తి అన్నీ ఒకటే అంటుంటారు కదా. నువ్వు ఎలా కాదంటున్నావు? ఎలా? ఎందుకు గొప్ప? అది అది ఇది ఎందుకు సమానం కాదు? ఇతనికి విషయం తెలుసు సమానం కాదని. ఎందుకంటే ఆన్సర్ అతనే చెప్పాడు. 5 వేలు సమానమా?
అమ్మా బొమ్మ సమానమా? అందరూ చెప్పేయండి. అమ్మా బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? సర్వే జనా సుఖినో భవంతని చెప్పే సనాతన ధర్మము. మీరు మా దేవుడిని నమ్మకపోతే నాశనం అయిపోయి నరకానికి వెళ్తారని చెప్పే పనికి మాల పాషాణ మతాలు సమానమా? ఇప్పుడు మీకు మీరే చెప్పడం. ఈ విషయం ఎవరికి చెప్పాలి? మనం ఈ పాసిపోయిన కేకులు తింటారే వీళ్ళకి చెప్పాలి. అలాగే ఇంకొక ఎవరైనా చిన్నవాడు వస్తే వాడికి ఇంకోటి అడుగుతారు. ఎందుకంటే సమాజం ఇప్పుడు గణేష్ శర్మ అయినా మా శంకర శర్మ అయినా లేదు వాళ్ళ యొక్క సభ్యులైనా ఇక్కడ ఉన్న అర్చకులైనా మీరైనా మనం అందరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీపుదాసులా ఉండబోతుంది. దీపుదాస్ ఏమైపోయాడు? ఏ పాపం చేయకపోయినా అతను దీపం వెలిగించే కుటుంబంలో పుట్టాడు కాబట్టి ప్రపంచానికి శాపంలా తగిలినటువంటి పాషండుల చేతిలో సజీవ దహనం అయిపోయాడు. అన్ని మతాలు సమానమనే దరిద్రులు ఎవరైనా ఉంటే గోదావరి ఎంత దూరం ఉన్నాను? గోదావరి పర్లేదు వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదమ్మా లక్ష్మీ గారికి? తెలుగులో దూకి సావండి అని అర్థం. కాలంలో అలా దూక్కండి, కాలం పాడైపోతుంది. అన్ని మతాలు సమానం అంటే అది అజ్ఞానము, మూర్ఖత్వము. అది ప్రపంచంలో అందరి బాగు కోరేటువంటి సనాతన ధర్మానికి చేటు తెస్తుంది. మనం ఏ ఇతర నాన్న సంతోషం కూర్చో. మరొక్కసారి మా రోహిత్కి ఇదే రోహిత్ ఇదే ధైర్యంతో అందరికీ చెప్పాలి. కలజోడు వెళ్ళరా? అయ్యో ఏదో సెల చూసుకుంటుంటే ఇది పిలిచేయడం అనుకుంటారు. రానన్న కన్నయ్య ఏం చదువుతున్నారా? మైక్ ఏం చదువుతున్నారా? ఏం పేరు నీ పేరు? అక్కి. గట్టిగా పట్టుకోరా. అక్కి నువ్వు చాలా లక్కీ. ఇంటికి వెళ్ళాలి ఈశ్వరుడికి మొక్కి, ప్రసాదం మెక్కి, గొర్రెలొస్తే తొక్కి. నేను చెప్తున్న ఈ విషయాన్ని నొక్కి. అర్థమైందరా? ఎంతో చెప్పేసి చిన్నవేదవు కదా. సరే బాలవాక్కు బ్రహ్మవాక్కు లాగా వాడు సెంటర్లో ఉన్నా ఇంటర్లో ఉన్నా చిన్నవేదవే కదా, వాడితో చెప్పిస్తాను. ఇప్పుడు మనకి ఒక దొడ్డిలో ప్రసాదం ఇచ్చారు. నువ్వు తిందామని కళ్ళకు అద్దుకుని ఇలా అనుకునే లోపల అది అలా పట్టుకుని ఇలా అనుకునే లోపల ఎవడో వచ్చి ఫు అని ఊసాడు. తింటావా? నీకు భోజనం ఒకటి ఇచ్చింది అమ్మ, కూర పప్పు వేపుడు అప్పడం అన్ని వడ్డించింది. నువ్వు తిందాం అనుకునే లోపల ఎవడో వచ్చి అన్నాడు. తింటావా? మీ ఇంట్లో వాడు వస్తే తింటావా? ఇప్పుడు నువ్వు ఊసుకుని తింటావా? చెప్పరా? తింటావా? మైక్లో చెప్పు. ఉప్పు గట్టిగా ఉప్పు వేసిన అన్నం తింటావా? గట్టిగా వినపట్లే. మీ ఇంట్లో అడుగుతావా రమా? వీడు శుద్ధ సత్వం ఉంది. శుద్ధ సత్వం అయితే పర్లేదు, శుద్ధ పూట సాగకూడదు. ఓకేనా? తెలుసుగా? సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూస అది కాదు మనం. అర్థమైందా? రైట్. తినే దాంట్లో ఉమ్మేస్తే తింటావా? గట్టిగా వినపట్లే. ప్రసాదం పెట్టండి సార్. తినొచ్చగా ఎందుకు తినవు? ఎందుకు తినకూడదు చెప్పు. అంటే ఇటు బరువు ఉంది కదని కొట్టండి చెప్పండి. సరే ఇంకో ప్రశ్న, అసలు తినే దాంట్లో ఉమ్మచ్చా? ఎందుకు ఉమ్మకూడదు? మీరు ఉండండి సార్, బొమ్మరిల్లు డాడీలాగా అన్నీ అందించేస్తారు. టాలెంట్ తొక్కేయడమే పని. ఎరా ఎవడో ఉమ్మేస్తే తినకూడదు.
వాడికి పాపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంత తిరిగిపోయినా ఎవడో దరిద్రుడు అందులో ఉమ్మేస్తే తినకూడదు. అంటే వాడికి ఇంగిత జ్ఞానం ఉందిగా, అందుకే మరి ఇప్పుడు మీలో ఎంతమందికి ఇంగిత జ్ఞానం లేదు నాకు ఎలా తెలుస్తుంది? భయ్యా పానీపూరి దేదో, భయ్యా ఏక్ షవర్మా దేదో, భయ్యా ఏక్ బిర్యానీ దేదో, వచ్చాక సాత్ ఉమ్ముకా సాత్. ఏమన్నా అర్థమైందా? సాత్ అంటే ఉమ్ముతో చేరి ఉచ్చతో చేరి. మొన్న మధ్య బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువ ఉందన్నారు. వెంటనే 1 minute అని పక్కెళ్ళాడు, వేడి వేడి వాటర్ అందులో కనిపించాడు. వాడిదే తిప్పో ఉప్పా పానీపూరి మహిమ, వాడి పానీ వేడి వేడి పానీ, ఉప్పు కలిసిన పానీ. జోక్ కాదమ్మా. ఇంకో చోట జ్యూసులో తండ్రి కొడుకులు ఇద్దరు బాటిల్లో పెట్టి అది కలిపి మరీ అందరికి ఇచ్చారు. చాలా మంది తాగేశారు. లండన్లో ఈ వీడియోలో చెప్పారు, ఇక్కడ 2 కిచెన్లు ఉంటాయి. పందుల కోసం పరిశుభ్రంగా వండుతారు, హిందువుల కోసం ఇది కలిపి వండుతారు. ఇది కలిపి. అలాగే యాపిల్, ఏ ఫర్ బి ఫర్ బాల్, సి ఫర్ డి ఫర్. అంటే అర్థం తెలుసా మీకు? యాపిల్ తినేసి బాల్తో ఆడుకుని కుక్కలాగా పిల్లిలాగా జీవించు. అదే ఏబిసిడి. వాడు ఎవరన్నా అడిగితే చెప్పాడు ఏమని? ఏ ఫర్ అట్టు, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఈ ఫర్ ఈటింగ్, ఎఫ్ ఫర్ ఫైటింగ్. ఇది ఇప్పుడు చదువు. కానీ ఆ చదువు కాదు మనం చదవాల్సింది. ఈ పిల్లవాడికి బుద్ధి ఉంది, ఆహారం పరబ్రహ్మ స్వరూపం అని తెలియకపోయినా ఇంకొకటి ఉమ్మేస్తే తినకూడదు అంటే బుద్ధి జ్ఞానం ఉంది కదా. మరి మీకుందా? ఉందా? ఉంటే ప్రతిజ్ఞ చేయండి అందరూ కూర్చుని. ఈ భారతదేశంలో కానీ పిల్లడికి బుద్ధి ఉంది కాబట్టి ఈ బుద్ధి ఉన్న వాడిని మనం సత్కరించాలి కదా. మైక్ ఇచ్చేదా? మైక్ వాళ్ళకి ఇచ్చే. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నావు, ఆ ప్రతిజ్ఞలో ఏముందో జీవితాంతం నువ్వు ఫాలో అవ్వాలి. అదవుతుందా? గట్టిగా తీసావా? రైట్. ఏం పేరా? అఖిల్ తోపు, అందుకే వీటితో షాపు. గుడ్. ఎందుకు మనం వాడిని సన్మానించామంటే వాడు నిజం చెప్పాడు. రోహిత్ కూడా నిజం చెప్పాడు. ఈ నిజం చెప్పడం అలవాటు పిల్లలకు ఉంటుంది. నువ్వు దాన్ని కప్పెడుతుంటావు. దేంతో కప్పెడుతావు తెలుసా? నువ్వు ఒక అబద్ధం పాడుతుంటావు. ఆ అబద్ధం పాట 3వ లైన్ మీరు పాడద్దు, కానీ మీకు గుర్తొస్తుంది ఇప్పుడు వెంటనే. మొదటి 2 లైన్లు పాడండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఎవరో చెప్పకండి. 3వ లైన్ బాగా చెప్పమ్మా. అమ్మో నన్నే అడిగారు అనుకుంటున్నారు. ఎవరికి గుర్తొచ్చింది 3వ లైన్? గుర్తు రాదేంటి? ఏంటి చెప్పండి? ఈశ్వరల్లా తేరేనా. ఎవరు చెప్తున్నారు? ఈశ్వరుడు గుళ్ళో ఈశ్వరుని నమ్మినోడు చెప్తున్నారు. ఈ బూతు మసీదులో చెప్తారా? మరి నువ్వు ఎందుకురా పుండు వచ్చేలా కొట్టుకుంటావు? అవునా? వాళ్ళు చక్కగా 5 సార్లు వాళ్ళు ఏం చెప్పాలో క్లారిటీతో మైక్లో చెప్తున్నారా? ఇది పచ్చి అబద్ధం కదా. ఇది పచ్చి అబద్ధం. మన నిజమేంటి? నేను చెప్తాను, అందరు చెప్పండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం
భద్రగిరీశా మేఘశ్య రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా గంగా తులసి సాలగ్రా భద్రగిరీశా మేఘశ్య బోలో రాజా రామచంద్రమూర్తి భగవానికి. ఇది ఒరిజినల్. గణేష్ అన్న నాన్న శంకర ఫస్ట్ చేయాల్సిన పని ఈ నూతన విలువైన ఈ పాఠశాలలో మొట్టమొదటి చేయాల్సిన పని ఓ ఫ్లెక్సీ ఇలాంటిది గట్టిది, ఇలా కాదు గట్టిది ఒకటి పెట్టించండి. ఏమిటది? ఇదే ఒరిజినల్. అక్కడ కావాలంటే ఈ డూప్లికేట్ కూడా వేసి ఇంటి మాకు పెట్టండి. అసలు చేస్తారు, అసలు నకిలీ తెలియాలిగా. కొన్ని మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ ఎద్దు ఆవు మీదకి వెళ్లకుండా ఉండడం కోసమని ఇక్కడ రైతులు ఉన్నారు. ఎవరన్నా రైతు కుటుంబాలు ఒక్కరు వచ్చారు, అన్నం పెట్టేవాడు ఒక్కడు వచ్చాడు, రైట్ ఇద్దరు. ఆ ఎద్దు ఆవు మీదకి వెళ్లకుండా ఉండడానికి దాని శరీరంలో ఒక భాగాన్ని కొట్టేస్తారు. ఇలాంటి పాటల ద్వారా అక్కర్లేని కొత్త కొత్త దేవుల్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా హిందువులకి ఆ స్థితి తీసుకొచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు వైదికం ఏంటి దాన్నే ఫాలో అవ్వాలి, అవైదికాన్ని ఫాలో అవ్వకూడదు. వైదికం అంటే వేద సంబంధమైనది మాత్రమే. వేదానికి వ్యతిరేకంగా ఏది మనం చేయకూడదు. ఎందుకని? మనం పుట్టింది ఎక్కడ? వేద భూమి. వేదో నిత్యమదీయత. వేదం ఎప్పుడు ఉంటుంది? వేదం అనంతమైనది, వేదం అపౌరుషేయం. అటువంటి వేదాలకి మనం వారసులం కదా. వేదవ్యాసులు పుట్టిన నెలలో పుట్టిన వాళ్ళం కదా. ఋషులను తీర్చుకోవాల్సిన అవసరం లేదా? ఎలా తీర్చుకుంటావు? ఆ ఋషుల పేర్లే తెలియదు మనకే. నిన్న మధ్యాహ్నం భోజన ప్రసాదం స్వీకరించేటప్పుడు మా హేమంత్ని అడిగాను, నాన్న ఒక 10 మంది తెలుగు కవుల పేర్లు చెప్పరా అని. చెప్పాడు వాడు, చెప్పాడు. మీలో ఎవరైనా 10 మంది తెలుగు కవుల పేర్లు ఒక్కరు చెప్పగలరా? 5 పేర్లు చెప్పగలరా? 3 పేర్లు చెప్పగలరా? ఏమండి చెప్పండి సార్. పరువు నిలబెట్టండి. రామచంద్రపురం పరువు గట్టిగా. నన్నయ్య తిక్కన వేమన వీళ్ళ కవులేనా? మీరు బాబోయ్ రేపు పొద్దున భోజనం ఎలాగా అని లెక్కలేస్తూ ఉంటారు అనుకోండి ఎవరైనా. దానికి శేషప్ప కవి ఓ సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? వీడు నన్ను అడిగాడు, ఏమంటే రామదాసు గారి కవి అయినా అని. కవేరా హేమంతు? ఎలా? దాశరథి కరుణాపయోనిధి. ఏంటది? శతకం. ఎవరు రాశారు? రామదాసు గారు. దాశరథి అంటే దాసనారాయణ రాశారు అంటేదేమో కర్మ అనమాక. సో కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, మనకి ఎప్పుడైనా భయం పుడితే బాబు ఎలాగా అని అనుకుంటే మీరు వెంటనే గుర్తుపెట్టుకోండి, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడొసగ పచ్చి పూరి, పనులకెవ్వడొసగ బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కోట్ల కోట్ల పశువులు, కోట్ల కోట్ల పక్షులు, ఈ జీవరాశందరినీ ఎన్నో వేల లక్షల ఏనుగులు ఎవరు పోషిస్తున్నారు? ఇన్ని లక్షల కోట్ల జీవుల్ని ఎవరు పోషిస్తున్నారు? నువ్వా? ప్రభుత్వమా?
ఇందరిని పోషించిన వాడు నిన్ను పోషించడా, నిన్ను చూడడా, నీకు నమ్మకం లేదు. అందుకని ఒక్కొక్కడికి 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు మొత్తం ఎంత కావాలి మనిషికి? ఓ రాజుగారికి డౌట్ వచ్చింది, ఎంత కావాలి మనిషికి అని. ఆయన మంత్రిని అడిగాడు, పోటీ పెడదాం, మనిషికి ఎంత ఆశో చూద్దాం అన్నాడు. టౌన్కి వేసాడు. పొద్దున్నే వచ్చాడు. సూర్యుడు వచ్చేసరికి, సూర్యుడు అస్తమయం అయ్యేసరికి ఎవడెంత పరిగెడతాడో వాడికి ఆ భూమి ఇచ్చేస్తామన్నారు. ఒకడు వచ్చాడు, భుజాన ఓ బ్యాగు ఫుడ్ వాటర్ పెట్టుకున్నాడు. నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక ఆశ కదండి, ఆశ ఉండడం తప్పు కాదు, అది దురాశ కాకూడదు, పేరాశ కాకూడదు. ఈ దరిద్రుడు పరిగెట్టడం ప్రారంభించాడు. పరిగెడుతుంటే ఇది బరువుగా అనిపించింది. ఏదవుతుంది పాడేసి వాటర్ ఉంచుకున్నాడు. తర్వాత అదే బరువుగా అనిపించింది, పడేశాడు. మధ్యాహ్నం 2 దాకా పరిగెట్టేశాడు. ఎవడు పొద్దున్న 7 నుంచి మధ్యాహ్నం 2 అంటే ఎక్కువ సమయం కదా. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు? 6 తర్వాత వెళ్ళిపోతాడు. 6 చిల్లరకే 4 గంటలు ఉంది. 8 గంటలు పరిగెత్తింది, 4 గంటల్లో పూర్తి చేయాలి. వేగం పెంచాడు. తిండి లేదు, నీళ్లు లేవు. అక్కడ గుంత జెండా పాతారుగా ఆడికి వచ్చేయాలి, స్టార్టింగ్ పాయింట్కి వచ్చేయాలి. పరిగెట్టాడు 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 అక్కడికి వచ్చాడు. జెండా పట్టుకున్నాడు, ధప్ అని పడ్డాడు. ఇంకా లేవలేదు. మంత్రి గారు వచ్చారు, కొలిచాడు. రాజా, ఇదిగో మనిషికి ఎంత కావాలి అన్నాడు. ఆశ నిరాశే మిగిలేనా, ఈ జీవితం ఇంతేనా. ఆ జీవితం ఎందుకు అలా అయిపోయింది? దురాశ. కాబట్టి మనకెప్పుడు నాన్న ఇది ఎందులోదో తెలియదు శంకర, నువ్వు నాకు గుర్తు చేయి. శంకర్, ఖచ్చితంగా మన పాఠశాలలో నేను మళ్ళీనా ఎంత రెడీగా అలా పెట్టే పర్లేదు, మళ్ళీ కూర్చున్నా అలా పెట్టాను పర్లేదు. నువ్వు ఖచ్చితంగా మన పాఠశాలలో రాయించవలసిన మరొకటి, వీళ్ళందరూ చెప్తారా రాయిస్తారు. తర్వాత టీచర్లు వచ్చాక మేము రాయిస్తారు మీ పిల్లలకి. సార్లు అందరూ చెప్పండి. యదృశ్యం టిఫిన్ అప్పుడే అయిపోయిందా? నిన్న మధ్యాహ్నం తిన్నా నేను కొవ్వూరులో. రాత్రి చిన్న గ్లాస్ పాలే, అలా నీళ్ళే అలా పోస్తూ ఉన్నా. రాత్రి ఉపన్యాసం ఇచ్చి అర్ధరాత్రి పడుకున్నా, తెల్లవారు. యదృశ్యం టిఫిన్ పనిచేస్తా. యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. అంటే అర్థం ఏంటి? కనబడేది ఏది కనబడదు అంటే ఏంటి? కనబడేది ఏది కనబడదు అంటే 100 ఏళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఎవడైనా కనబడతాడా? ఇక్కడ కనబడేవాడు ఎవడైనా కనబడతాడా? అతి చిన్న బిడ్డ కానీ, అతి వృద్ధులు కానీ, మధ్య వయస్కులు కానీ, మనందరం ఇక్కడ ఉండం. కొత్త శరీరాల్లోకి వెళ్ళిపోతాం. ఏ యోనులో ప్రవేశిస్తామో తెలియదు, ఏ దేహాలు పొందుతామో ఖచ్చితంగా ఉండం. అవునా? కాబట్టి ప్రపంచం అశాశ్వతం. ఇక్కడ నేను వచ్చింది గెస్ట్, చేయాల్సిన పని బెస్ట్. దేవుడిచ్చిన కాలం పరిమితి కాబట్టి అది మస్ట్. చివరికి శరీరం అయ్యేది డస్ట్. కాదా? కాదా? మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ బూడిది ఎత్తారు కదా, ఎత్తిన తర్వాత మా ఇంటి బ్రాహ్మడు ఆయన బొమ్మ గీయమన్నాడు. నేను అన్నాను, నిన్నటి దాకా అమ్మ, ఇప్పుడు
బొమ్మ. ఏదమ్మా ఏదమ్మా? నెయ్యి పోశారు, కర్పూరం పెట్టారు, కట్టెలు పెట్టారు. అసలు ఎన్నిసార్లు అమ్మ మజ్జిగ చిలికి వెన్న చేసి వెన్నతో నెయ్యి చేసిందో, ఆ వెన్న కాస్తున్న వాసన మాకు 6 గుమ్మాల్లో చివరకు వచ్చిందో. ఆ వెన్న కాసిన తర్వాత నెయ్యి ఆవిడ తీసుకుని ఆ లాస్ట్లో ఆ గిన్నె మనకి ఇచ్చేసేది. ఇస్తే ఉంటుంది అసలు. అది మూకుడు, మనం దూకుడు, దాంట్లో అదనమాట. ఇది చెప్పం. ఏది అన్నిసార్లు నెయ్యి చేసిన అమ్మ మీద నెయ్యి పోసేశారు. ఎన్ని సున్నుండ చేసిందో ఆ నెయ్యితో. ఏదమ్మా? ఇక్కడ మనం కూడా వెళ్ళిపోతాము. నువ్వు మరణించిన తర్వాత నీ పేరు ముందు LETE లేట్ అని పెడతారు. అది నువ్వు చూడవు, చూసినా ఉపకారం లేదు. కానీ LETE అయ్యే ముందే నువ్వు GREAT అవ్వాలి. లేట్ అవ్వడం గొప్ప కాదు, గ్రేట్ అవ్వడం గొప్ప. నువ్వు పుట్టినందుకే, అది బోధించడానికే ఈ పాఠశాల. నువ్వు పుట్టింది మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, అది చెప్పడానికి ఈ పాఠశాల. నువ్వు మోక్షం పొందాలి, అదే నీ జీవిత లక్ష్యము. ఆత్మ సాక్షాత్కారం పొందాలి, నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పడానికి ఈ పాఠశాల. నువ్వు ఋషికి వారసుడివి, నువ్వు వీరులకు వారసుడివి, నువ్వు మహాత్ములకి వారసుడివి, నువ్వు యోగులకి వారసుడివి, నువ్వు గొప్ప గొప్ప కవులకి ఆచార్యులకి వారసుడివి అని చెప్పడానికి పెడుతుందే ఈ పాఠశాల. ఇందాక కూడా చెప్తా అన్నాను. ఇక రాగానే నిన్నో శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఆదిశంకర్లు ఉన్నారు, కానీ ఎక్కువ సమయం ఉండడం కుదరలేదు. ప్రదక్షిణ మార్గం దండం పెట్టుకుని వచ్చేసాం. కానీ ప్రవచనానికి వెళ్ళిపోయాను. ఆదిశంకర్ని చూసినా, అగస్త్యుని చూసినా నాకు ఊపు వస్తుంది. ఓ పాట గుర్తొస్తుంది. అంతా పాటను, సమయం తక్కువ ఉంది. అక్కడ అనపత్తి వాళ్ళు కార్యక్రమం ఉంది కాబట్టి నేను పరిగెడతాను. కానీ మీతో ప్రతిజ్ఞ చేయించి ఈ పాటలో చరణం పాడించి నేను వెళ్తాను. రెడ్డి ఎక్కడున్నావునా? కాస్త కనపడినాను. నువ్వు ఓకే, కార్డులు ఇస్తున్నావా? లవ్ యూ. రైట్, అందరు కార్డులు వచ్చినాయా? దాంట్లో మంత్రం ఉంది. ఒకసారి రెడ్డి చేతులు పైకెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. నేను మీతో ప్రతిజ్ఞ ఎందుకు చేయిస్తాను అంటే, ఎక్కడ పడితే తినేస్తున్నారు, కొంచెం కూడా ఇంగితం లేదు. ఆ యాపిల్ ఉంటుంది, యాపిల్ పై స్టిక్కర్ తీస్తే ఒక హోల్ ఉంటుంది. ఎందుకని? వాడు ఇంజక్షన్ చేస్తాడు హిందువుల యొక్క సంతానం కలగకుండా ఉండడానికి. ఎంత సిగ్గుచేటండి. చిలుకూరు బాలాజీ దగ్గర గరుడ ముద్ద ఇస్తానంటే 2 లక్షల మంది వెళ్తారా? ఏమొచ్చింది? IVF ఫెర్టిలిటీ సెంటర్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇదేం నేల? మా అమ్మమ్మకి 11 మందిలో 2 చనిపోతే 9 మంది. మీరు కావాలంటే మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు సంతానాలు చెప్పండి. మన గ్రేట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారి సంతానం తెలుసు కదా. మరి మనం ఇప్పుడు అడిగితే సిగ్గు చేయడం, అయినా అడుగుతాను. సార్ మీకు ఎంతమంది పిల్లలు? నేను పెళ్లి చేసుకోలేదండి. హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఎవరైనా చర్చిలు నిర్మిస్తుంటే వాటిని నిర్మించకుండా ఆ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి, ఆ కమిషనర్ దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా మేము రికార్డు తీసుకుని అవి నిలుపుదల చేస్తామండి. ఒక్క మాటలో ఏం పేరు? నీ పేరు? రామరాజు అండి. రామరాజు అండి. రామరాజు గారి తోపు. నువ్వు ఎలాగే ఆ దరిద్రాన్ని ఆపు. యూ డోంట్ స్టాప్. నువ్వు తీర స్నాప్. జై శ్రీరామ్. అద్భుతం, అద్భుతం.
ప్రశ్న అడిగితే ఇదే లాభం శంకర. చాలా నిజమే కదా, ఆయన చెప్పింది నిజం, మీరు చెప్పింది నిజం. నాన్న ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా నేను ఎందుకు అడిగాను అంటే, మీ శాంపిల్ అది పూర్తి చేయాలి సార్. వారు రామరాజు గారు పక్కన ఉన్నవారు, మీకు ఎంతమంది పిల్లలు సార్? సింగిల్ సార్. మీకు ఎంతమంది? కూర్చోండి. ఇద్దరు. కొంచెం గుడ్ల మీద. మీరు సార్? ఆ తర్వాత సార్? ఆ తర్వాత సార్? మగాడు. ఒక్క మగాడు. రండి సార్, రండి సార్, రండి సార్. ఏం పేరు సార్ మీ పేరు? హరిబాబు. ఆహా, హరి. హరి అలా ఆ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది తెలుసా నాకు? అన్నమయ్య అంటాడు, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకములో, సరివేరు నీకెవ్వరు సర్వేశ్వర హరి. ఓ, చాలా సంతోషం సార్, చాలా సంతోషం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకి సమయం తక్కువ ఉంది, కానీ అయినా నాన్న శంకర కొద్ది సమయం తీసుకుని, ఎందుకంటే వీళ్ళందరూ మంచి వక్తలు. ఇందులో ఒక్క కూడా పొల్లు పర్సన్ లేదు, ఒక్క చెత్త పర్సన్ ఒక్కళ్ళు కూడా లేదు. అన్ని వజ్రాలే. మీకు మీరు సభలు పెట్టుకోండి. అసలు నాకు చాలా నీరసంగా ఉంది. గొంతు ఎక్కడ వస్తుంది? రాదు. ఈ గొంతు ఎందుకు వచ్చింది? మీ వల్ల వచ్చింది. మీ శ్రద్ధయాలవతే జ్ఞానం యదా శ్రోత తదా వక్త. అర్థమైందా? 7 రోజుల పాటు తెక్తోదమపి అంటే తెలుసా? నీళ్లు తాగలేదండి. ఎవరో పరీక్షిత్తు. పరీక్షిత్తు ఎందుకు తాగలే? వెళ్ళిపోతాడు, డెడ్ లైన్, డేట్ వచ్చేసా. సుఖదేవుడు కూడా తాగలే. ఆయనకేం పని అండి? ఆయనకేం డెడ్ లైన్ ఏం లేదు. నువ్వైతే వారంలో పోతావు, నీకు టెన్షన్ కాబట్టి నువ్వు నీళ్ళు కూడా తాగవు. ఆయనకేం టెన్షన్? నో. ఈ ఆయనకుండే ఆర్తికి, పరీక్షిత్తుకుండే ఆర్తికి సుఖదేవుడు ఆర్తికి తోడయి, నేను చెప్తా కూర్చోన్నాను, కూర్చో అని చెప్పాడు. వారం రోజుల పాటు ఆయన నీళ్లు తాగలే, ఈయన నీళ్లు తాగలే. ఆయన తినలే, ఈయన తినలే. ఆయన నిద్రపోలే, ఈయన నిద్రపోలే. అది ఆర్తి. మీకు ఆర్తి ఉంది. మా శంకర శర్మ చెప్పగానే ఒక్కడు కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా పిచ్చివాగుడు వాడకుండా కూర్చున్నారు. మీరు ఉత్తమ శ్రోతలు, మీరు ఉత్తమ శ్రోతలు కాదు. గట్టిగా ఈ జిల్లాలోనే పుట్టిన సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు అంటారు, ఇప్పుడు సమాచారం తెలుసుగా, వారు అంటారు ఈ శ్రోతల్లో రకాలు ఉంటారు. అందులో ఒక రకం ఎవడంటే, వాడు వచ్చి కంబలు తెలుసా అండి, కప్పుకోవడానికి. వాడు ఉపన్యాసం అయిపోయాక ఒక్క నిమిషం అంతే మంగళం, వీడు చెప్పింది ఏం ఎక్కలేదు. దురుకుని వెళ్ళిపోతాడు. ఏం చెప్పాడు? ఏదో చెప్పాడు అంటాడు, దురుకుని వెళ్ళిపోతాడు. దీనికి చాలా పోలికలు ఉన్నాయండి. నీటిలో ఓ చుక్క నూనె వేస్తే ఏమవుతుంది? వాడు ఆలోచిస్తాడు. వాడు ఉత్తమ శ్రోత. ఇందాక చూడు, ఉత్తమ శ్రోత. కొండ చిల్లు ఎన్నన్నా చెప్పచ్చు. అసలు మన దగ్గర బోల్డ్ అంతా ఇచ్చి వెళ్ళారు. ప్రతి దాని మీద గంటల కొద్దీ, రోజుల కొద్దీ, వారాల కొద్దీ మాట్లాడచ్చు. కానీ మీకు నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఖచ్చితంగా ఉంటే మన ధర్మం నిలబడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే మన ధర్మం నిలబడుతుంది. మీరు బలంగా ఉంటే మళ్ళీ భారతదేశం ప్రపంచంలో జగద్గురు స్థానాన్ని పొందుతుంది. ఈ దేశానికి ప్రమాదం బయట ఉందని నేను అనుకోవట్లేదు, లోపలే ఉంది. ఒక ఎత్తు, దానికి ఫ్రెండ్స్ ముగ్గురు, 4 ఎత్తులు చాలా బలంగా ఉన్నాయి. అసలు ఏ లెవెల్లో ఉండేదంటే, సింహం దూరంగా ఉండేది. ఎందుకని? ఒక్క తొక్కు తొక్కితే ఆవకాయ తొక్కులాగా అయిపోద్ది అది. అందుకని ఈ సింహం ప్లాన్ చేసింది. నక్కకి ఫోన్ చేసి, ప్లాను ఫోను. ఇదేం చెప్పింది నక్కతో? నక్క ఎంత ఉండదండి, పెద్ద ఎద్దు ముందు కనపడదు అసలు. దానికి చెప్పింది ఏదో చేసి ఒకదాన్ని ఈ పక్క తీసుకొచ్చారు. ఈ నక్క తెలివితేటలు చూపించి
ఇక్కడికంటే అక్కడ మంచి గడ్డి ఉంది అని ఏదో చెప్పింది. ఏమంటే గడ్డి రుచి ఎవరికి తెలుస్తుందండి? నక్కకి గడ్డి రుచి తెలుసా? నక్కకి గడ్డి రుచి తెలుసా? ఈ గుట్టి ఎద్దు నమ్మి వెళ్ళింది, సింగిల్గా ఉంది. సింహం దాడి చేసింది, చంపేసింది. మళ్ళీ ఇంకోసారి అంత పెద్ద పెద్ద ఎద్దులు కూడా నశించిపోయి. అలా నశించిపోకూడదనే 115 సంవత్సరాల క్రితం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఓ పద్యం చెప్పారు. మనకే చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి అందరూ? భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలయ్యేచ్చుచున్న తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకుచున్న. మూతులు ఎవరు కట్టారండి? దూడలకే. తెల్లవారని గొల్లవారు. ఎవరు తెల్లవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు. ఈ భరతకన్నం పాలిచ్చావు. దూడలు ఎవరు? హిందువులు. పాలు ఎవడు పితుకుంటున్నాడు? సరేనయ్యా, నువ్వు 100 ఏళ్ల క్రితం దూడవే, నువ్వు ఇప్పుడు ఎద్దు కాదా? నువ్వు కొమ్మవా? నీ ధర్మం కోసం సమయం ఇవ్వవా? నీ పిల్లలకు కూర్చోబెట్టి చెప్పవా? ఇప్పుడు ఇంక మొద్దులా తయారేవు, ఎద్దులా తయారవ్వలేదు. అది బసవా అనిపించడం అన్నా ఏదో సినిమాలో మనకి భలే ఊపిపోద్ది. కానీ ఆ బసవన్ని లారీలో తీసుకొచ్చి మన ఊరి పక్కన నరుకుతుంటే మనకు ఊపిరాదు. ఈ దేశంలో ఆవుని, ఎద్దుని నమ్మి ఈ దేశం నడుస్తుంది. వ్యవసాయ భూమి. ఇక్కడ షుగర్ లేని వాళ్ళు ఎవరు? భాగ్యవంతులు. ఎక్కువ మందికి షుగర్ వచ్చింది, ఎక్కువ మందికి బీపీ వచ్చింది, ఎక్కువ మందికి థైరాయిడ్ వచ్చింది, కళ్ళజోడు వచ్చింది, నడుము నొప్పులు వచ్చినాయి, మోకాల్లో గుజ్జ ఎరిగిపోయింది, పైన గుజ్జ ఎలాగపోయింది. ఇలా హిందువులు ఎందుకు తయారయ్యారు? మంచి ఆహారం లేదు, దానికి దూరం అయ్యారు. గో ఆధారిత వ్యవసాయం జరిగేది ఒకప్పుడు. ఓన్లీ ఎరువు, తెల్ల అన్నం. ఆ తెల్లగా ఉన్నాడు ఈ దేశాన్ని పరిపాలించాడు. తెల్ల అన్నం తినాలి, అది ఏమిటో రోగం, అది అంటుకుంది. మొహం తెల్లగా ఉండాలి, తినేది తెల్లగా ఉండాలి. కానీ తెల్లగా ఉండి కొన్ని తింటే తెల్లగొండ తొందరగా వేసేస్తారు తెలుసా? తెల్లని పంచదార, తెల్లని అన్నము, తెల్లని పాలు. ఏమిటిలా మాట్లాడుతున్నావు అనుకోకండి. పాల గురించి పద్యం కూడా ఉందిగా, తెల్లనవన్నీ పాలు కాదు. అర్థమైందా? తెల్ల పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గేదె నుంచి వస్తాయి. కొంచెం గోల్డ్ కలర్ లో ఉండేది ఏది? కానీ మా అమ్మ లాంటి పల్లెటూరుది కూడా నాకు అంది. నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యి 4 ఏళ్ళకి వస్తే, నువ్వు ఆవు పాలు తాగి వేడి బాగా ఆరిపోయావు, ఇక్కడ 10 రోజులు ఉండు. ఏంటి పల్లెటూరులో పుట్టిన మా అమ్మ, పాడెత్తిన మా అమ్మ. ఎంత మోసం అండి! ఆవు పాలు వేడి చేస్తాయా? ఆవు పాలు పలచగా ఉంటాయి, తాగితే చురుగ్గా తయారవుతాం. ఫస్ట్లో చెప్పానే, మీ దగ్గర చరుకుంది కానీ చురుకు లేదు. ఎందువలన? చురుగ్గా లేనటువంటి దాని నుంచి వచ్చినవి తాగుతున్నాం. అక్కడే పేడేస్తుంది, అక్కడే పడుకుంటుంది. అది ఆవు అలా చేయదు. కాబట్టి గోరక్షణ జరగాలి, గోవుల పెంపకం జరగాలి. కానీ మనం దరిద్రులం. మన కొంపల్లో కుక్కలు ఉంటాయి, ఆవులు రోడ్ల మీద ఉంటాయి. మన కుక్కలకి మొక్కలు తెస్తాం, వీడు శాకాహారి అయినా సరే కుక్కను పెంచుతాడు. దానికి ముద్దలో దగ్గరికి వచ్చినప్పుడు ముద్దులు. ఎందుకని? సిగ్గులేదు. ఏం పెంచాలి? ఏది పెంచితే లోకానికి మంచిది, నీ దేహానికి మంచిది, ఇంగితం లేదు. దీనికి కారణం ఏంటి? నేను ఇంత గొప్ప సంస్కృతికి వారసుని అనే భావన లేదు. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే,
మీరు ఇప్పుడు చేయబోయే ప్రతిజ్ఞని నిలబెట్టుకోండి. ఇటువంటి పాఠశాలలో ప్రతి గుడిలో ఉండాలి, ప్రతి ఊళ్ళో ఉండాలి అని మీరు బాధ్యత తీసుకోండి. మా గణేష్ శర్మ ఒక్కడే కాదు, మా శంకర్ శర్మ ఒక్కడే కాదు, ఈ పురోహిత బృందం ఒక్కడే కాదు, మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీ పిల్లల్ని పంపించండి, మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. మీరు ఎలాగా బోధించలేరు కదా, కాబట్టి వాళ్ళకి ఇక్కడ చెప్పించండి. నాన్న అందరూ సమయం తక్కువ ఉంది, చెప్పండి, కూర్చో.